నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మేడిగడ్డ పనికి రాకుండా పోయిందన్న రేవంత్ రెడ్డి. గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి కీలకమని వెల్లడి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కామారెడ్డికి బయలుదేరిన సీఎం. ముంపు పరిస్థితులను పరిశీలించనున్న రేవంత్ రెడ్డి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారన్న డీజీపీ. పలు ఇళ్లు ధ్వంసం, తెగిపోయిన రహదారులు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమైన ఆదిలాబాద్. వరదలు పోటెత్తడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల దెబ్బతిన్న రైల్వే ట్రాకులు. 400 మంది సిబ్బందితో మరమ్మతులు చేపట్టిన అధికారులు.